నమస్కారం. జూలై 21వ తారీఖున వచ్చేసి మనకి గురు పౌర్ణమి వస్తుంది. మరి గురు పౌర్ణమి రోజు ప్రజలు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? ఆ రోజు ఏం చేయాలి? ఎటువంటి పారాయణం చేస్తే మనకి అదృష్టం వరిస్తుంది? అలాగే ధనప్రాప్తి కలగాలి అన్నా గాని చాలా మందికి బిజినెస్‌లో లాస్ ఉంటుంది. సో వాళ్ళందరికీ లాభం కలగాలి అంటే మరి ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే వాటన్నిటి గురించి తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి గురు పౌర్ణమి రోజు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే వాటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి జూలై 21వ తారీఖున వచ్చేసి ఆదివారం రోజున గురు పౌర్ణమి వస్తుంది. మరి గురు పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు? మరి ఆ రోజు గురు పౌర్ణమి రోజు బాబా ఒక అనుగ్రహం కలగాలి అంటే, దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలగాలి అంటే మరి ఎటువంటి పారాయణం చేస్తే మనకు బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురు పౌర్ణమి అంటే పౌర్ణమి అనేది సహజంగా వస్తుంది. అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి అంటారు, కొంతమంది పరిభాషలో పున్నమి అంటారు. అలానే ఈ పౌర్ణమి అనేది ఎలా ఏర్పడుతుందంటే రవిచంద్రుల యొక్క అంతరం వల్ల పౌర్ణమి అనేది ఏర్పడుతుంటుంది. రవిచంద్రులు మధ్యలో 180 డిగ్రీలు ఉంటే పౌర్ణమి అనేది ఏర్పడుతుంటుంది. అంటే రవిచంద్రుల యొక్క అంతరం అనేది 12 డిగ్రీలు ఉంటే తిథి అనేది ఏర్పడుతుంటుంది, పాడ్యం అని. 24 డిగ్రీలు ఉంటే విధి అని, 36 డిగ్రీలు ఉంటే తది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ పౌర్ణమి ఏర్పడినప్పుడు ఆషాఢ మాసం అంటారు. అంటే మన మాసాలు 12 ఉన్నాయి. ఈ ఆషాఢ మాసం అంటే ఏంటంటే పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉంటే మనం దాన్ని ఆషాఢ మాసం అంటాం. అంటే ఆషాఢం కలిసి ఉండాలి. అంటే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసం అని, జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని, కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే కార్తీక మాసం అని అంటాం మనం. ఈ ఆషాఢ మాసంలో మనకి పౌర్ణమిని ప్రత్యేకంగా కర్కాటక రాశిలో రవి ఉండంగా ఇక్కడ దక్షిణాయం ప్రారంభం కాలంలో ఆషాఢం పౌర్ణమి అనేది వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైతే మనకి పౌర్ణమి రోజున గురువుల్ని ఆరాధించాలని శాస్త్రం చెప్పబడింది. గురువులను ఆరాధించటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కారణాలంటే ఏమిటంటే కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, రవి వచ్చి చంద్రుడి యొక్క స్థానంలో ఉండటం వల్ల అదొకటి. దాంతోపాటు ఆషాఢం అంటే ఏమిటంటే ఉత్తరాషాఢ పూర్వాషాఢ సంబంధించిన పౌర్ణమి రోజు ఉంటే దాన్ని చక్కగా గురువును ఆరాధన చేయాలి, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. అంటే చంద్రరాశిలోకి రవి రావటం దక్షిణాయన ప్రారంభకాలం అంటాం మనం. అంటే ఉత్తరాయణము దక్షిణాయనం ఏంటంటే దేవతలకని పితృదేవతలకు అనుకూలమైన కాలాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ దక్షిణాయన కాలంలో కూడా మనకు భాద్రపద మాసం రావటం, అలానే పితృదేవతలకి ఇష్టమైన కాలం ఏంటంటే భాద్రపద మాసం. దక్షిణాయనం కూడా పితృదేవతలకు ఇష్టమైన కాలం అది. ఇక్కడ గురువులు అంటే ఏంటి? తల్లిదండ్రులు సమానం. అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటాం. అంటే ఫస్ట్గా మనం తల్లిని ఆరాధన చేస్తాం, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఇలా ఆరాధన చేసే మార్గాల్లో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం, ఆ రోజున దత్త కవచ స్తోత్రము, గురుచరిత్ర పారాయణం చేయటం కానీ, అంటే ఇవన్నీ కాదు, ఇష్టమైనవి ఏవైనా చేయొచ్చు. అలానే గురువులను పూజ చేయటం, జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నామస్మరణ చేయటం, వారిని తలుచుకోవటం, అలానే రామాంజనేయులు గురువు గారిని తలుచుకోవటం, దాంతోపాటు శృంగేరి పీఠాధిపతులు కానీ, కంచి పీఠాధిపతులు కానీ, పుష్పగిరి పీఠాధిపతులు కానీ, ఇలాంటి గురు మార్గాల్లో వాళ్ళ యొక్క ఇంటి యొక్క పురోహితులు కానీ, బ్రహ్మగారు కానీ, వాళ్ళు చెప్పిన టీచర్స్ కానీ, అలానే ఉపన్యాసకులు లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వాళ్ళకు సంబంధించిన గురు మార్గంలో బోధించే వాళ్ళు ఎవరైనా గురువే. తండ్రి ఇంటికి పెద్ద గురువు, నిజం చెప్పాలంటే తల్లి పెద్ద గురువు, ఆ తర్వాత ఎవరైనా కూడా ఆరాధన చేయొచ్చు. అయితే గురు పౌర్ణమి రోజున చక్కగా ఆదివారం పౌర్ణమైంది అంటే, ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించిన ప్రతీక అని మనం తెలుసు. అంటే ఆ రోజున పౌర్ణమి రోజున ఏదైతే భక్తి శ్రద్ధలతోటి భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, వీలైతే ఉపవాసం చేసి గురుచరిత్ర చదువుకోవటం. గురుచరిత్రే కాదు, మన గురువులైన విష్ణు స్వరూపైన
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయొచ్చు. అలానే సాయిబాబాని, షిరిడి సాయిబాబాని ఆరాధన చేయొచ్చు తప్పకుండా. ఇవన్నీ కూడా జగద్గురు ఆశంకరాచార్యుని ఇవన్నీ కూడా మనం ఆరాధన చేయొచ్చు. అంటే ఆ రోజున గురు పరంపరంగా ఆరాధన చేయొచ్చు. అలానే దేవగురువైన బృహస్పతి సంబంధించిన మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. దేవగురువైన బృహస్పతి మంత్రం యొక్క శ్లోకం ఏమిటంటే, ఇక్కడ ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం. అంటే దేవగురువైన బృహస్పతిని ఆరాధన చేయొచ్చు. నదీ స్థానము అలానే సముద్ర స్నానం చేయొచ్చు. ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు చేసి రావి సమితలతోటి బృహస్పతి ఏదైతే జపం చేపించవచ్చు, బృహస్పతి యొక్క ఏదైతే హోమం చేపించవచ్చు. అంటే దేవగురువైన బృహస్పతి ఏదైతే హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంటే గురు పరంపరంగా ఉన్న వ్యక్తుల్ని పూజ చేయాలి, గురువుకు సంబంధించిన హోమం చేసుకోవటం చాలా మంచిది. అంటే బృహస్పతి యొక్క ఆరాధన చేయాలి. అంటే బృహస్పతి అంటే ఏమిటి? దత్తాత్రేయ స్వామి ఉండొచ్చు, అలానే మనకి రాఘవేంద్ర స్వామి ఉంటాడు, జగద్గురులు రామాంజనేయ స్వామి ఉంటాడు, జగద్గురు ఆశంకరాచార్యులు ఉంటారు. ఎవరైనా సరే మన టీచర్లు కానీ వాళ్ళందరి యొక్క గురు పరంపరంగా నమస్కారం చేసుకోవటం మంచిది. అయితే భగవంతుడి రూపంలో ఉన్న వ్యక్తులందరికీ దానికి దైవయజ్ఞం చెయ్యాలి. అంటే దేవగురు అయిన బృహస్పతి యొక్క హోమం చేయటం చాలా మంచిది. ఆ హోమం చేస్తే ఏంటంటే మనకు విద్య యందు ఆసక్తి పెరగటం, చదువు పట్ల ఆసక్తి. అలానే దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటమే కాకుండా హోమం కూడా ఉంటుంది. హోమం కూడా దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, హోమం చేయటం, ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పేరు మీద పెద్దవాళ్ళు కూడా ఆరాధన చేయటం. అలానే స్కూళ్ళల్లో కానీ, అంటే పాఠశాలలో కానీ, కాలేజీల్లో కానీ గురు పరంపరంగా అంటే గురుదేవుల్ని భక్తి శ్రద్ధలతో పూజ చేయటం. మరి పరమేశ్వరుడు యొక్క ఆరాధన, దక్షిణామూర్తి అంటేనే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఆ రోజున ధనం కలిసి రావాలంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని. రెండో విషయం ఏంటంటే ఆరోగ్యం బాగుండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా. అలానే మూడోది వచ్చేటప్పటికల్లా సంతానం కలగలేని వ్యక్తులు ఉంటారు, ఆ సంతాన గోపాలకృష్ణ మంత్రం చదవటం ఒకటి. అలానే నవగ్రహాలకి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతువేని నమస్కారం చేయటం. గణాలన్నిటికీ కూడా అధిపతి అయిన గణపతి యొక్క ఆరాధన చేయటం కూడా. అంటే ప్రప్రథమంగా మన జీవితంలో విఘ్నం లేకుండా ఉండటానికి, విఘ్నం కలగకుండా ఉండటానికి, కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి మన విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం కూడా మంచిదే. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఉపవాసం ఉండాలి ఆ రోజున. దానం ఏం చేయాలంటే ఏదైనా సరే గుళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులకి ఆహారం, అడుక్కునే వాళ్ళకి ఆహారం ఇవ్వటం చాలా మంచిది. అంటే ధన రూపేణా ఇవ్వచ్చు, తప్పు లేదు. ఆహారం అనేది కడుపు నిండుతుంది కాబట్టి ఆహారం ఇవ్వటం వల్ల కూడా ఆ రోజున ప్రత్యేకంగా సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిదమ్మ. ఇవన్నీ కూడా చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి, అలాగే ఆ రోజు మనకి ధనప్రాప్తి కలగాలి అంటే ఎటువంటి పారాయణం చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు.